కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల గ్రామానికి చెందిన షేక్ మీరాబాయ్ అన్ని మతాల వారితోని ఎంతో సఖ్యతగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో ముందుకు సాగుతూ తనకున్న దానిలో ఎదుటివారికి సహాయం చేసి దానగుణం గల వ్యక్తిగా ఈరోజు కోటనందూరు గ్రామంలో గల చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, అనాథలకు, బాటసారులకు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. షేక్ మీరాబాయి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హిందూ దేవాలయంలో తన తల్లిదండ్రుల పేరున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామ పెద్దలు, టీడీపీ యువ నాయకుడు, పారిశ్రామికవేత్త, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పల్లా రామకృష్ణ, అంకారెడ్డి వెంకటేష్, కనితి నూకరాజు, పంపనబోయిన ఎర్రయ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దివ్య కళ్యాణ మహోత్సవంలో 2025 7/5/2025 బుధవారం నుండి 13/5/2025 మంగళవారం వరకు దివ్య కళ్యాణ మహోత్సవం, 8/5/2025 తేదీ గురువారం రాత్రి 9:30 ప్రారంభమగును. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు అనివేటి మండపం నందు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేయుట ఎదుర్కోలు ఉత్సవం 7వ తేదీ బుధవారం రాత్రి 7 గంటలకు కళామందిరం నందు జరుగును. కొండ దిగువన 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను, శ్రీ సీతారాములను గరుడ గజవాహనంపై గ్రామ ఉత్సవం జరుగును. స్వామివారి కళ్యాణ మహోత్సవం 8వ తేదీ రాత్రి వార్షిక కళ్యాణ వేదిక నందు ప్రారంభమవును. 9వ తేదీ రాత్రి 9 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మ వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును. 10వ తేదీ 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను, శ్రీ సీతారాములను పొన్న వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం మరియు వన విహార ఉత్సవం జరుగును. 12వ తేదీ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు మాదిరిగానే కొండపై భాగంలోనూ దిగువ భాగంలోనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడరు. 13వ తేదీ రాత్రి 7:30 కొండపై నిత్య కళ్యాణ మండపమునందు శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడరు.